ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో సోమవారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటన తరువాత చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దాడికి పాల్పడిన 30 ఏళ్ల సుడాన్ శరణార్థి హాది అలోదిత్కు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. జూలై 8 వరకు రిమాండ్ కూడా విధించింది. ఈ దాడిలో స్టీఫెన్ ఒగిల్వీ అనే స్థానిక వ్యక్తి ముఖం, మెడ, వీపు భాగంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి జరుగుతున్న సమయంలో ఒక స్థానిక వ్యక్తి హర్లింగ్ స్టిక్ తో నిందితుడిని కొట్టి బాధితుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన భీభత్సకరమైన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారడం, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు స్పందించడంతో ఉద్రిక్తత పెరిగింది. మంగళవారం రాత్రి ముసుగులు ధరించిన నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను, సిటీ బస్సులను తగలబెట్టారు. బుధవారం రాత్రి కూడా ఉత్తర బెల్ఫాస్ట్లో యువకులు ఇటుకలు, బాణాసంచాతో పోలీసులపై దాడులకు దిగడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ క్యాన్లను, సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. నగరంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండడంతో అదనంగా 200 మంది పోలీసులను మోహరించారు.